వచ్చిన దానికి ముందు స్వాతంత్రం తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు 27 ఇరిగేషన్కి సంబంధించిన డ్యాములు అయితేమి, ప్రాజెక్టులు అయితేమి, బ్యారేజీలు అయితేమి, ఎంఐ ట్యాంకులు అయితే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజుకి దాదాపు 943 టీఎంసీల స్టోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా డ్యామ్ నిర్మాణం జరిగేటప్పుడు ఏ ఆయకట్టు అయితేనే స్థిరీకరించి స్టెబిలైజ్ చేశారో అదే ఆయకట్టు ఇప్పుడు కూడా రికార్డ్స్లో కొనసాగిస్తున్నారు అధ్యక్ష. తర్వాత ప్రభుత్వ అవసరాల కోసం రోడ్ల కోసం ల్యాండ్ తీసుకున్నారు, ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం ల్యాండ్ తీసుకున్నారు, ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నిటినీ కూడా ల్యాండ్లు తీసుకున్నారు, పోర్ట్లు వచ్చినాయి. ఈరోజు రకరకాల అవసరాల కోసం ఇరిగేషన్ ల్యాండ్ని ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులు తీసుకున్నప్పుడు వీటిని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ 2006 కింద వ్యవసాయేతర భూమిగా మార్చినప్పుడు, ఏ భూములైతే వ్యవసాయ భూములు అయి ఉన్నాయో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ల్యాండ్ని తగ్గించాల్సింది పోనిచ్చి ఇప్పటికి కూడా ప్రభుత్వం రిక్కల ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ను కూడా ఇరిగేటెడ్ ల్యాండ్గానే చూపించినందువల్ల డ్యాంలో వాటర్ తక్కువగా ఉన్న కాలంలో అలొకేషన్ చేసేటప్పుడు కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ని మీ ముందు ప్రవేశపెట్టడం అధ్యక్ష. ఇప్పటికీ కూడా డ్యామ్ నిర్మాణాలు జరిగిన కాడి నుంచి ఒక్క సంవత్సరం కూడా ఆయకట్టు స్థిరీకరణలు జరగలేదు. దాదాపు లక్షల ఎకరాలు నాన్ కన్వర్షన్ ల్యాండ్లు అయిపోయినాయి. ఆఖరికి మీరు కూర్చున్నటువంటి ఈ స్థలం కూడా ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంటే ఈరోజు నాన్ అగ్రికల్చర్గా దీన్ని కమర్షియల్గా చేసి ఇక్కడ మనకు బిల్డింగ్లు కడితే ఇప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెక్కల్లో ఇది ఇరిగేషన్ ల్యాండ్గానే చూపిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసమని మీ ద్వారా కన్సర్న్ మంత్రివర్యులు అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకపోతే మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష సోమశిల డ్యాము 75 టీఎంసీలతో 1989లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కృషి వల్ల మా జిల్లాకి ఆ డ్యామ్ వచ్చింది అధ్యక్ష. 76 టీఎంసీలతో వాటర్తో ఉంటే ఆయకట్టు స్థిరీకరణ ఇప్పటికీ జరగనందువల్ల నెల్లూరు పట్టణం ఒకప్పుడు మున్సిపాలిటీ, ఈరోజు అది కార్పొరేషన్ అయింది అధ్యక్ష. దాదాపు మన మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు మెడికల్ కాలేజీ 100 ఎకరాలు ఉంది అధ్యక్ష. ఆ 100 ఎకరాలు కూడా ఇప్పుడు కూడా ఇరిగేషన్ ల్యాండ్ కిందనే రికార్డు చూపించినందువల్ల డ్యాంలో తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు అలకేట్ చేసేటప్పుడు డెల్టా ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చే టైంలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటినీ కూడా చూపించినందువల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ పోతుంది, ఐడి కింద ఉన్నటువంటి రైతులకు నీళ్లు తక్కువగా పోతున్నందువల్ల మేజర్ ఇరిగేషన్ కింద వచ్చేటువంటి వాటర్లో అలసత్వం వల్ల ఈరోజు సముద్ర పాలవుతున్న నీళ్లు. ఇక్కడేమో ఐడి వాళ్ళేమో పొలాల గట్ల మీద తిరిగి ఎండనక వాననక ఇబ్బందులు పడుతూ వాళ్ళేమో పంటలు పండించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మంత్రివర్యులను అడిగేది ఇమీడియట్లీ కూడా ఈ స్టెబిలైజ్ చేయండి. ల్యాండ్ కన్వర్షన్ పోయినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి మిగతా వాటిని ఆయకట్టులో చూపిస్తే ఇంక కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల ఎకరాలకి అదనపు ఆయకట్టు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకొని కమిటీ వేసి తప్పకుండా దీన్ని స్థిరీకరణ చేస్తే రైతులకు అన్ని విధాల ఉపయోగకరం ఉంటుందని మీ ద్వారా మంత్రివర్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష.